నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను సంచన నాక్రోబయోటిక్స్ సమర్పించు పుడమి తల్లి కార్యక్రమానికి స్వాగతం పుడమి తల్లి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు పుడమి తల్లి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతాంగానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుధాకర్ గారు మీకు కూడా ఫోర్ సైట్స్ టీవీ నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా మేడం నాక్రోబయోటిక్ నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా నాక్రోబయోటిక్ నుంచి గత 15 సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి రైతులకు డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు అదేవిధంగా నాక్రోబయోటిక్ మార్కెటింగ్ సిబ్బందికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పుడమి తల్లి కార్యక్రమంలో సేంద్రియ ఎరువులు భూసార అభివృద్ధి పంటల్లో అధిక దిగుబడి సాధించాలి అంటే ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడాలి అనే విషయంపై నాక్రోబయోటిక్ ఎండి సుధాకర్ గారు వివరిస్తారు. సుధాకర్ గారు, సేంద్రియ పంటలు అంటే ఏంటి, అంటే దానివల్ల రైతులకు కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటి, దాని గురించి చెప్పండి. ఒకటండి, సేంద్రియ పంటలు అనే దానికి ఏంటంటే రసాయన ఎరువులు వాడకుండా సాధారణంగా రైతులకు అందుబాటులో ఉండేటువంటి ఎరువులని వాడి పండించేటువంటి పంటల ద్వారా వచ్చేటువంటి దిగుబడిని సేంద్రియ పంటలు అంటామండి. సుధాకర్ గారు, అయితే మీరు రైతులకు అంటే ఆర్గానిక్ ఉత్పత్తులను సరఫరా చేస్తూ రైతు మిత్రుడిగా మారారు. సో ఆర్గానిక్ వ్యవసాయంలో ఉండే లోటుపాట్ల గురించి మీరేం చెప్తారు? ఒకటండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా సేంద్రియ ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రైతు కూడా రసాయన ఎరువులు విడివిడిగా ఎక్కువగా వాడాడు. అంటే భూమికి కావాల్సిన రసాయన ఎరువుల కంటే కూడా ఎక్కువ వాడాడు. ఈరోజు రసాయన ఎరువులు తగ్గించకపోతే భూసారం అంతా కూడా లాస్ అయింది. ఇక రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా రసాయన ఎరువులు తగ్గించి పూర్తిగా సేంద్రియ ఎరువులతో వాడితేనే రాబోయేటువంటి రోజుల్లో మనకి రైతులు మంచి ఆహారాన్ని అందించగలరు. అండ్ మీరు పంట ప్రాథమిక దశ నుంచి కోత దశ వరకు అంటే రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు మేము ఈ 15 సంవత్సరాల జర్నీలో ప్రతి రైతు కూడా పక్క రైతులను చూసి వ్యవసాయం చేస్తున్నాడు. మేజర్ ప్రాబ్లం అది ఏంటంటే అతని భూమిలో ఏముంది ఎలా చేయాలో ఆలోచించకుండా పక్క రైతులు తోటి రైతులను ఏం చేస్తున్నారు, ఏ పురుగు మందులు వాడుతున్నారు, ఏ ఎరువులు వాడుతున్నారు అని చెప్పి మేజర్గా వాడుతున్నారు. దాని నుండి రైతుని తప్పించడం కోసం మేమేంటంటే సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి అంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు భూసార పరీక్ష దగ్గర నుండి వాడేటువంటి ఎరువులు, మైక్రోన్యూట్రియంట్స్, బయో ఫర్టిలైజర్స్ చివరికి హార్వెస్టింగ్ చేసేంత వరకు కూడా నాక్రోబయోటిక్ ప్రతిదీ కూడా రైతులకు అందిస్తుంది. అంటే మీకు ఈ సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమిటో చెప్పండి. ఒకటండి, నేను రైతుని, అంటే నేను కూడా కంపెనీ పెట్టక ముందు వ్యవసాయం చేశానండి. వ్యవసాయం చేసే సందర్భంలో రసాయన ఎరువులు వాడుతున్నాం. ఒక సంవత్సరం వాడాము, కొంత దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం పెంచినా కానీ ఇంకా దిగుబడి తగ్గింది. మూడో సంవత్సరం మళ్ళీ పెంచినా కానీ మళ్ళీ దిగుబడి తగ్గింది. అంటే ఏంది, రసాయన ఎరువులు పెంచడం వలన దిగుబడి పెరగదు. ఇక్కడ ఏదో ఒక లాజిక్ ఉంది అనే ఉద్దేశంతో నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా మొత్తం ఆలోచించి కంప్లీట్గా ఏంటి డిఫరెన్స్ అనేది అక్కడ నేను గమనించింది ఏంటంటే పాత రోజుల్లో, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2000 ముందు ప్రతి ఇంటిలో కూడా గేదెలు ఉండేయండి. అసలు వ్యవసాయం అంటేనే పాడి పంట. పాత రోజులు ఏంటంటే ప్రతి ఇంట్లో గేదెలు ఉండేవి, మేకలు కానీ ఆవులు కానీ అంటే పశుపక్షాదులు ఉండేవి. వాటి ద్వారా విసర్జించినటువంటి సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా ప్రతి రైతు వాడేవాడు. ఈ రోజు ఏంటంటే ఎక్కడ కూడా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు దొరకడం లేదు. అసలు గేదెలే లేవు. ఈ రోజు హైదరాబాద్ నుంచి విలేజెస్కి వెళ్ళే పరిస్థితి పాలు దొరుకుతున్నాయి. ఆ ఉద్దేశంతో గత 15 సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా మనం సేంద్రియ ఎరువులు వాడాలి అనే ఉద్దేశంతో సేంద్రియ తయారు కంపల్సరీ సేంద్రియ వాడాలి అని చెప్తారు. 100% అండి. ఎందుకంటే అసలు వ్యవసాయం అంటేనే సేంద్రియ ఎరువులు అండి. అంటే పశువులతోటి చేసేటువంటి వ్యవసాయమే మన భారతీయ వ్యవసాయం. ప్రాచీన కాలంలో ప్రతి రైతు కూడా ప్రతి ఇంట్లో గేదెలు ఉండేవి. ఆ గేదెల ద్వారా వచ్చినటువంటి పెండ ఏదైతే ఉందో దాన్ని భూమిలో వేసేవాళ్ళు. అక్కడ మెయిన్ జరిగేటువంటి రసాయన చర్య ఏంటంటే సేంద్రియ కర్బనం వస్తుంది. సేంద్రియ కర్బనం ఉంటేనే భూమిలో pH వాల్యూ ఉంటేనే మనం వాడేటువంటి రసాయన ఎరువుల యొక్క వినియోగం పెరుగుతుంది. ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఆ పశువుల మొత్తం కూడా తగ్గిపోయినాయి. అసలు ఎరువులు అనే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఒక్క రసాయన ఎరువులు వాడటం వలన రైతుకి లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతుంది. ఆ ఉద్దేశంలో మేము చేసినటువంటి కార్యక్రమం అండి ఇది. ఓకే. సో సుధాకర్ గారు, మన ఉభయ రాష్ట్రాలు పూర్తిగా అంటే సేంద్రియ పంటల వైపు మారే అవకాశం ఉందా? ఒకటండి, సేంద్రియ పంటల వైపు మారేదానికంటే ముందు కూడా మెయిన్ సేంద్రియ ఎరువులు అనేదానికంటే
వ్యవసాయం అంటేనే పాడి పంట అండి. అంటే రైతుల నుంచి సరైన అంటే స్పందన కూడా రావట్లేదు అదే కదా. స్పందన రావాలి అంటే సేంద్రియ ఎరువులు రైతులు కొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఉమ్, ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి పాడి పంటలో పాడిని తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు ఇండస్ట్రీ చేశారు అంటే ఆ పశువుల ద్వారా వచ్చేటువంటి మూత్రం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఈరోజు రైతుకి అందుబాటులో లేదు. ఉమ్, షాపుల ద్వారా తీసుకొచ్చి రసాయన ఎరువులు మాత్రమే చేస్తున్నారు. ఉమ్, ఆ ఉద్దేశంలో అంటే ఇప్పుడు మనం గేదెలు తీసుకొచ్చి ఇవ్వలేము. ఆ వ్యవసాయ విధానంలో చాలా రకాలు వచ్చినాయండి. ఈరోజు ప్రకృతి వ్యవసాయం వచ్చింది, తర్వాత పాలేకర గారి వ్యవసాయము, తర్వాత సేంద్రీయ వ్యవసాయం, రకరకాల వ్యవసాయాలు ఉన్నాయి. ఏ వ్యవసాయం చేసినా కానీ వాటి యొక్క వ్యవసాయానికి ప్రధాన కారణం భూమి జీవంగా ఉండాలి. ఉమ్, జీవం ఉండాలి అంటే సేంద్రీయ కర్బనం పెరగాలి. ఉమ్, సేంద్రీయ కర్బనం పెరగాలంటే ఖచ్చితంగా పశువుల ఎరువులే వాడాలి లేదా బయో ఫర్టిలైజర్స్ వాడాలి. పశువులు ఈరోజు మనం తీసుకొచ్చి వాడిని ఉమ్, పెంచలేము. మిషన్లో తయారు చేస్తే పశువులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆవులు పెంచలేము, గేదెలు పెంచలేము. కాబట్టి దానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే బయో ఫర్టిలైజర్ ల్యాబొరేటరీ ద్వారా తయారు చేసి సేంద్రియ ఎరువులను రైతులకు అందించడం ప్రధాన లక్ష్యం. ఎస్ సుధాకర్ గారు, అయితే మీరు ఆర్గానిక్ విధానంలో భూమి సారాన్ని పెంపొందించేందుకు ఏ ప్రోడక్ట్స్ ని తయారు చేశారో ఒకసారి చెప్పగలుగుతారా? ఒకటండి, వ్యవసాయం అంటేనే భూమి మీద చేసేదే వ్యవసాయం. భూమిని నమ్మిన రైతే నిజం. ఉమ్, ఈరోజు ఏంటంటే నేను మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలసింది ఏంటంటే వ్యవసాయం అంటేనే నిజం, నిజాన్ని నమ్మినప్పుడే వ్యవసాయం. ఉమ్, వ్యవసాయం అంటేనే భూమి. ఓకే. ఈరోజు మోడర్న్ వ్యవసాయం చేసేటువంటి రైతులు తయారయ్యారు. ఉమ్, ఏంటి అది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ రకరకాల ఛానల్స్ చూసుకోవడం ద్వారా వాళ్ళకి జరిగే నష్టం ఏంటంటే ప్రతి రైతు అతని వ్యవసాయంతో పాటు పక్క రైతులను ఫాలో అవడం తప్పులేదు, కానీ పక్క రైతుల దగ్గర నేర్చుకొని ఇతను ఫాలో అవుతున్నాడు. అది ఒక ఉమ్. డ్రాబ్యాక్ అండి. సో మీరు మీ సంస్థ తయారు చేసిన ప్రోడక్ట్ల గురించి అంటే వివరాలు, వాటిని ఎలా ఉపయోగించాలో అనేది ఎలా అంటే చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఒకటండి, మా దగ్గర నాక్రోబయోటిక్ దగ్గర రైతు వ్యవసాయం చేసే ప్రతి స్టార్టింగ్ నుంచి అంటే భూసార పరీక్ష దగ్గర నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి, ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు, హార్వెస్ట్ చేసేంత వరకు కూడా అది తక్కువ పెట్టుబడితోటి. ఉమ్, అంటే సాధారణంగా రసాయన ఎరువులతో వ్యవసాయం చేసే రైతుకి 100 రూపాయలు పెట్టుబడి అయింది. నాక్రోబయోటిక్ ఉత్పత్తుల ద్వారా అతనికి 70 రూపీస్ ఖర్చు వస్తుందండి మేజర్. ఉమ్, ఇంకోటి ఏంటంటే భూమి మీద ఎప్పుడైతే వ్యవసాయం చేస్తాడో భూమి ద్వారా వచ్చేటువంటి పోషకాలన్నీ కూడా ఈజీగా అందుతుంది. ప్లస్ మెయిన్ ఏంటంటే రసాయన ఎరువులకు ధీటుగా సేంద్రియ ఎరువులు పనిచేయడం జరుగుతుందండి. సుధాకర్ గారు, అంటే మీ కంపెనీ మోటో ఏంటి? ఒకటండి, మా కంపెనీ మోటో ఏంటంటే మెయిన్గా ప్రతి రైతు కూడా అతనికి దగ్గర అతని యొక్క భూమిలో ఏముంది, అతను ఏ పంట వాడతాడు, ఆ పంటకు కావాల్సినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని వ్యవసాయం చేయాలి. ఉమ్, అంటే సపోజ్ మిరప వాడుతున్నాడు, ఉమ్, మిరప రైతు పండిస్తాలి, వచ్చాడు బందుకి. ఉమ్, మిరప రైతు పండించే రైతు ఎంత దిగుబడి తీయాలి, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, దాని దిగుబడి ఎంత వస్తుంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంతైతే అతనికి లాభం వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయగలిగితే ఉమ్, అతనికి రైతు చేసేటువంటి వ్యవసాయానికి లాభం ఉంటుంది. ఉమ్, రెండోది ఏంటంటే మా కంపెనీ మెయిన్ మోటో అండి, డైరెక్ట్గా ల్యాబ్ నుంచి తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుంది. ఉమ్, మేము ఎరువులు సేల్స్ చేయడంతో పాటు మా దగ్గర ఒక 150 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి రైతుకి మొదటి నుంచి చివరి వరకు కూడా కంప్లీట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ దశలో ఏ ఎరువులు వాడాలి, ఏ దశలో ఏ విధంగా చేయాలి, పూర్తి సమగ్ర సస్యరక్షణ విధానాన్ని రైతులకు చెప్పడం జరుగుతుంది. సో మీ ప్రోడక్ట్లు వాడుతున్న రైతుల దగ్గర నుంచి అంటే మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఒకటండి మెయిన్ ఏంటి అదే చెప్తుంది, మా దగ్గర వాడుతున్న రైతులు ఒకటండి ఎక్కడ కూడా మాకు మార్కెట్లో ఎక్కడ ఎంప్లాయీస్ లేరు. మేము హైదరాబాద్ కేంద్రం కానీ రైతులకు ఎరువులు సప్లై చేస్తున్నాం. హైదరాబాద్కి వచ్చేటువంటి రైతులు అంటే ఎక్కడి నుంచో మారుమూల ప్రదేశాల నుండి, ఎక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, కడప, అనంతపురం దగ్గర నుంచి కాల్స్ చేసే రైతులు హైదరాబాద్కు వచ్చి, అంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ పిల్లల ద్వారా కానీ లేదా వాళ్ళకి ఏదన్నా పని మీద వచ్చి ఆఫీస్కి వచ్చి ఎరువులు తీసుకోవడం జరుగుతుందండి. అది మాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ మీరు చేస్తున్న అంటే ఉత్పత్తులను ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉందా? ఉందండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉందండి, స్టేట్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్రూవ్డ్ ఉంది. ప్లస్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక 15 రోజులు 20 రోజుల్లో కూడా పేటెంట్ రావడం జరుగుతుంది మనకి. అంటే మేము చేసే ప్రొడక్ట్కి కంప్లీట్గా పేటెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. అంటే సేంద్రియ విధానాన్ని ఒక నాక్రోబయోటిక్ కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము ఇప్పటివరకు కృషి చేశాము. దానికి ఆ కృషికి తగ్గ
ప్రతిఫలం ఒక 15-20 రోజుల్లో రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్ కూడా వస్తుంది మనకి కంప్లీట్గా. ఎస్ సుధాకర్ గారు, అయితే హరిత విప్లవం వల్ల అంటే మన దేశంలో లాభం చేకూరింది అని అనొచ్చా, లేక భూమి సారాన్ని కోల్పోయామని అనుకోవచ్చా? ఒకటండి, హరిత విప్లవం వల్ల ఎంత లాభం అయితే జరిగిందో అంతకంటే 3 ఇంతలు నష్టం జరిగిందండి. మెయిన్ ఏంటంటే మనం రేపటి తరానికి విషాన్ని పండిస్తున్నాం. అంటే ఈ మాట చెప్పడానికి నేను బాధపడుతూనే చెప్తున్నాను, ఎందుకంటే రైతుగా నేడు రైతులు పండించేటువంటిది పంటలను నేనైతే అననండి, ధైర్యంగా చెప్తున్నాను. రైతులు ఈరోజు పండించేది విషం పండిస్తున్నారు. ఎందుకు అంటే ఒకటి, ఏదైనా సరే మనం మోతాదుకు తగ్గటువంటిది తీసుకోవాలి. ఏదైనా మనం ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం, మనకి బాగా తలనొప్పి ఉంది, తలనొప్పి తగ్గటువంటి టాబ్లెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. నాకు బాగా తగ్గాలి, తొందరగా తగ్గాలి, 1 నిమిషంలో తగ్గాలని చెప్పేసి ఒక 7 టాబ్లెట్స్ తీసుకున్నాం. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. ఇక్కడ రైతులు కూడా ఏ పంటకి ఎంత రసాయన ఎరువులు వాడాలి అనేది ఒక పారామీటర్ లేకుండా పక్క రైతు వాడుతున్నాడు, నేను కూడా వాడాలి. మెయిన్ పక్క రైతు 3 బస్తాలు వేసాడు, నేను కూడా 3 బస్తాలు వేయాలి, అది 4 వేయాలి. దానివల్ల ఏంటంటే హరిత విప్లవంతో పాటు మన దిగుబడి పెరిగింది, కానీ ఒక స్టేజ్ వరకు అది ఉపయోగపడింది. ఈరోజు భూమిని సర్వనాశనం చేయడం జరిగింది రైతు. ఈరోజు పండించేది ఏ రైతు కూడా ఆహారం అని నేనైతే చెప్పనండి, గర్వంగా. ఎందుకంటే నేను కూడా రైతుగా చేశాను కాబట్టి ఈరోజు ప్రతి రైతు పండించి, అంటే ప్రతి రైతు అంటే మళ్ళీ రైతులు ఫీల్ అవుతారేమో, ఎక్కువ మంది రైతులు రసాయన ఎరువులు ఉపయోగించి ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా, మనుషులందరికీ కూడా విషాన్ని సప్లై చేస్తున్నారు. అంటే డైలీ కొంచెం ఒక 1 ppm 2 ppm ఆ విధంగా విషం ఇచ్చేసి మన భారతదేశాన్ని మొత్తాన్ని అనారోగ్య భారతదేశంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే హరిత విప్లవం ద్వారా ఎంతైతే లాభం పొందామో, ఇప్పుడు ప్రతి రైతు కూడా, అంటే ఆ హరిత విప్లవానికి ఏం చేశారు, దొంగతనంగా డెమాన్స్ట్రేషన్స్ అనేది పాత 40 సంవత్సరాల క్రితం మేడం, అది నేను కూడా చూడలేదు. అప్పుడు దొంగతనంగా రసాయన ఎరువులు తీసుకొచ్చి రైతుల పొలాల్లో వాడేవాళ్ళు. ఒక 2 రోజుల తర్వాత ఆ రిజల్ట్ చూపించేసి ఇది మీరు ఈ విధంగా వాడండి అని. కెమికల్స్ వాడుతున్నారంటనా? అవునండి, అప్పుడు పాత రోజులు అంటే కెమికల్స్ దిగుబడి రావాలి అని చెప్పేసి దొంగతనంగా వాడారు. ఈ రోజు ఖచ్చితంగా దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రతి రైతు పొలంలో కూడా దొంగతనంగా వెళ్ళి సేంద్రియ ఎరువులు వాడాలి, 1 ఎకరానికన్నా వాడి దాని క్వాలిటీ ప్రొడక్ట్ తీయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు. దానివల్ల ఏంటంటే భూమి నిర్జీవం అయిపోయింది. ఒకటండి, ఇక్కడ మెయిన్ నేను చెప్పదలసింది ఏంటంటే, ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎంత చక్కటి ఆహారం అయితే తీసుకుంటుందో ఆ పుట్టేటువంటి బిడ్డ కూడా అంత హెల్దీగా పుడతాడు. అదేవిధంగా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఆ భూమిని ఎంత క్వాలిటీగా ఉంచుతాడో, ఎంత జీవాన్ని ఉంచుతాడో, జీవంగా ఉంచగలిగితేనే ఆ భూమి ద్వారా వచ్చేటువంటి పంట చాలా ఆరోగ్యంగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, 10 మంది జనాభా తినడానికి కూడా ఉంటుంది. ఇంకొకటి అండి, ఈ సందర్భంలో చూడండి, మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ప్రతి బజారుకి వెళ్ళినా, ప్రతి గొంతుకి వెళ్ళినా, స్ట్రీట్కి వెళ్ళినా 8 అంతస్తులు, 10 అంతస్తులు, 20 floors ఏమున్నాయండి? ఏమున్నాయంటారు? హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఏంటి? డాక్టర్స్కి 1000% కాన్ఫిడెన్స్. ఎందుకు? ప్రతి మనిషికి రోగం వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టే 5 star హోటల్స్ కంటే స్ట్రాంగ్గా ఈరోజు హాస్పిటల్స్ కడుతున్నారు. ఎందుకు? తినేటువంటి ఆహారం విషం అని డాక్టర్స్కి తెలుసు. ఆ విషాన్ని రెస్టారెంట్స్ లో కూడా అంతా కల్తీ వస్తుంది. ఉన్నదే కల్తీనే. ఒకటండి, రెస్టారెంట్లు కలపాల్సిన పనే లేదు. అసలు వాళ్ళు కొనేటువంటి వస్తువులే కల్తీ. వాళ్ళు సపరేట్ గా వచ్చేసి దాంట్లో అంటే మనం ఇంట్లో తినేవి కూడా కల్తీ అంటారు. ప్రతిదీ కల్తీ అండి. మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు మనం ప్రతిరోజు వాడేటువంటి వాటిలో మిరపకాయ, ఎండుమిర్చి వాడతాం. చూడండి, రైతు పండించే దగ్గర నుంచి ఎక్కడ కూడా దాన్ని క్లీన్ చేసేటువంటిది లేదు. చూడండి, రైతు మిరపతోట పండిస్తాడు, ఎండుగా దాన్ని ఏం చేస్తాడు, ఆరబెడతాడు, దాన్ని టిక్కీలో కాళ్ళతో తొక్కుతాడు, దాన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెడతాడు, దాన్ని తీసుకెళ్లి సూపర్ మార్కెట్ తీసుకొస్తాడు, సూపర్ మార్కెట్ నుంచి మళ్ళీ మనకి రిటైల్ షాప్కి వస్తుంది. అది మనం కేజీని 1 కిలో తీసుకుంటాం. దాన్ని మన ఇంట్లో మన అమ్మ, భార్య, పిల్లలకి ఒలిసి తిరగమాత వేస్తుంది. ఎక్కడైనా సరే ఎండు మిరపకాయని కడిగినటువంటి, అంటే మనం తినే బియ్యంలో కూడా కల్తీ ఉంది అని అంటారా? బియ్యం అంటే కొంచెం కడిగే ఛాన్స్ ఉంది, ఎండు మిరపకాయని ఎక్కడ కడిగే ఛాన్సే లేదు. అంటే
కరెక్ట్గా కెమికల్ని తీసుకెళ్ళేసి మనం డైరెక్ట్గా కళాయిలో వేసి ఆ నూనెలోంచి వేసుకొని తింటున్నాం. ఎక్కడ కడిగే ఛాన్స్ లేదండి. బియ్యం అన్నా సరే మనం సాల్ట్ వేసి కడుగుతాము, లేదా కొంచెం నాలుగు జొన్నలు మినరల్ వాటర్ రకరకాలు. ఎక్కడ మిరపకాయని కడిగేటువంటి ఛాన్స్ లేదు. పసుపు, అదే పసుపు తీసుకెళ్ళేసి మనం కొన్ని వందల ఎరువులు వేస్తున్నాం, రకాల బస్తాలు. అదే పసుపు దంచి కొట్టేసి అదే పసుపుని తీసుకెళ్ళి మనం కారంలోనూ ఉప్పులోనూ వేసుకొని చేసుకున్నాం. ఇదేంటంటే ఇవి మారాలి. మూడోది నూనె, అదే పల్లీలు తీసుకెళ్ళేసి గ్రైండింగ్లో వేస్తాము, అదే వచ్చిన ఆయిల్ తీసుకెళ్ళేసి వేస్తాం. అంటే ఈ మూడు కూడా ఎక్కడ ప్రాసెస్ చేసే విధానం లేదు. కాబట్టి ప్రతి రైతు ఈ విషయం నేను మళ్ళీ చెప్తాను రిపీట్గా, రైతులు బాధపడినా బాధ లేదు, ప్రతి రైతు మారాలి. అలా అని చెప్పేసి హరిత విప్లవం అడిగారు కదా మీరు, అది అడిగింది 40 సంవత్సరాల తర్వాత మనకు నష్టం అని చెప్తున్నాం. ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది సేంద్రీయ వ్యవసాయం వైపు రావడానికి. కానీ ప్రతి రైతు పండించేటువంటి పంటలు లేదా సుధాకర్ గారు చిన్న డౌట్, ఇప్పుడు మనము కర్రీస్ ఇప్పుడు ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆయిల్ వల్లనే స్టార్ట్ చేస్తాం. అవును, ఆయిల్ వల్ల దాంట్లో వచ్చే అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటారు? ఒకటండి, ఈ రోజు అదే మేడం చెప్తుంది, ఈ రోజు మేము నాక్రోబయోటిక్ పెట్టి 16 సంవత్సరాలు అయింది. దీన్ని ఈ బేసిక్స్ మొత్తం తీసుకొని నాక్రోమార్ట్ అని, అంటే రైతులకి ఎరువులు ఇవ్వడంతో పాటు రైతులు పండించిన పంట ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ మేము తీసుకుంటుంది మిర్చి, సెకండ్ గ్రౌండ్ నెట్. గ్రౌండ్ నెట్ రైతుల దగ్గర నుంచి మేమే తీసుకొని మేమే వాళ్ళకి కంప్లీట్గా ఆయిల్ ఆడించి మేము కస్టమర్స్కి ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మనకు కావాల్సింది నూనె, అంటే బాడీలోకి వెళ్ళేది. అంటే ఏంది, మనం తింటుందే విషయం. ప్రతిరోజు మన చిన్నపిల్లలకు అదే పెడుతున్నామండి. ఒకటి సేంద్రీయ వ్యవసాయం చేయటం వేరు, సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు వేరు. కానీ ఈ మూడు మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అదే ఉందని డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం కూడా ఆర్గానిక్ స్టోర్లు అంటున్నాం. ఆర్గానిక్ స్టోర్లో దొరికేది కూడా విషమే. ఆర్గానిక్ స్టోర్లో కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా అని చెప్తున్నారు. సేంద్రీయ ఎరువులు ఏంటంటే, అసలు సేంద్రీయ ఎరువులు అనే పదం ఏంటంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి వస్తువులని అన్నీ కూడా తయారు చేసి వాళ్ళు రైతు వాడుకోవాలి. అసలు వ్యవసాయం అంటే మేడం అష్టదిగ్బంధం, పాత రోజులు. దీనికి నేను నాక్రోబయోటిక్ ద్వారా మేము పెట్టినటువంటిది ఏంటంటే, ప్రాచీన భారతదేశం అంటే పాత భారతదేశంలో ప్రతి రైతు కూడా ప్రాచీన వ్యవసాయం చేసేవాడు. ప్రాచీన వ్యవసాయం అంటే ఏమి ఎక్కడ తీసుకునేవాళ్ళు కాదు. అష్టదిగ్బంధం అంటే ఒక పంట వేస్తే ఆ పంటకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఆ వ్యవసాయ భూమిలోనే వచ్చేది. ఇప్పుడు మాది సొంతూరు గుంటూరు దగ్గర అమరావతి. మాది ఫేమస్ ఏంటంటే మిర్చి, గుంటూరు కారం. గుంటూరు కారం మన రీసెంట్ కూడా సినిమా కూడా వచ్చింది గుంటూరు కారం అని. ఇక్కడ ఏంటంటే ఆ మిర్చికి సంబంధించినటువంటి ప్రతి రైతు కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోతే మనం ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా చేసేవాళ్ళు. ఏంటంటే ఒక 4 నుంచి 6 సార్లు, ఒక 10 సార్లు చుట్టూ జొన్న పెట్టేవాళ్ళు. దాని తర్వాత ప్రతి రైతు కూడా బంతిపూలు పెట్టేవాడు, మ్యారీగోల్డ్ అంటాం, మ్యారీగోల్డ్ యూజ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క రైతు వంగ పెట్టేవాళ్ళు, బ్రింజాల్, తర్వాత ఆవాలు. ఇవన్నీ ఏంటంటే రెండిటికి పంటకి ఉపయోగం, అట్ ది సేమ్ టైం మనకి ఉపయోగం. ఏంటంటే జొన్న ద్వారా వచ్చే పురుగులన్నీ కూడా జొన్నతోనే క్లోజ్ అయిపోతాయి. ఆ జొన్నని కట్ చేసి మన ఇంట్లో ఉన్నటువంటి గేదెలకి, ఆవులకి మేతగా వేసేవాళ్ళు. రెండోది పురుగులు కానీ ఇన్సెక్ట్ కానీ రావటం వలన ఫస్ట్ బ్రింజాలకి వెళ్తాయి. ఆ బ్రింజాలు వచ్చేటువంటి ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది బ్లూగా ఉంటుంది. ఆ బ్లూ ఏంటంటే ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఏది బ్లూ ట్రాప్స్ పెట్టండి అని. సెకండ్ మ్యారీగోల్డ్, అది పసుపు రంగులో ఉంటుంది. ఈరోజు ఎల్లో ట్రాప్స్ వాడుతున్నారు. ఇవేంటంటే పాత పద్ధతులు మొత్తం మనం ఆరెంజ్ కలర్ లో కూడా వస్తుంది కదా మ్యారీగోల్డ్. మ్యారీగోల్డ్ 3 ఉన్నాయండి, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. అయితే ఎల్లో ఏంటంటే దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఒకటి చూడండి మేడం, ఇక్కడ మీకు ఆకర్షణ శక్తి అని చెప్తున్నా, మనకెంత నాలెడ్జ్ ఉందో, మనకెంత సెన్సార్స్ ఉందో, చీడ ఏదైతే పురుగులకు కూడా సృష్టిలో అదే ఉంది. అంటే రైతు భాష చెప్పాలంటే వరికి వచ్చినటువంటి తెగుళ్ళు మిరపకి రావు, మిరపకు వచ్చినవి కాటన్కి రావు. అంటే వాటికి సెన్సార్స్ ఉంది. ఆ సెన్సార్స్ ప్రకారంగా ఏది ఇష్టం అనేది వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే మన ఛానల్ ద్వారా నేను చెప్పేది, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంత అవసరమో దానితో పాటు ప్రతి రైతు కూడా అతను తినేటువంటి తిండి, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మన గుంటూరు అనో ప్రకాశం ఎక్కడో నుంచో అక్కడ వాళ్ళు కష్టపడి ఇక్కడ పిల్లల్ని ఇక్కడ పంపుతున్నారు. ఎక్కడికి?
ప్రతి ఒక్క పాప కానీ బాబు కానీ హైదరాబాద్లో ఉంటున్నారు. వీళ్ళు హాస్టల్లో తినే ఫుడ్ ఏంటి? పాయిజన్. ఆ పాయిజన్ పండిస్తుంది ఎవరు? మన అమ్మ, మన నాన్న, మన తాత, మన తమ్ముడే. ఇది మారాలి. ఇది మారాలనే ఉద్దేశంతో మేము ప్రతి రైతును కూడా మార్చాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అవ్వడం జరిగింది మేడం. సో ఇంట్రెస్టింగ్. ఎస్ సుధాకర్ గారు, మరి సేంద్రియ పంటలు పండిస్తూ లాభాలు రావాలంటే రైతులు ముఖ్యంగా ఆచరించాల్సిన ప్రాథమిక అంటే సూత్రాల గురించి ఏమంటారు? ఒకటండి, ఇది మంచి ప్రశ్న మేడం. అసలు సేంద్రియ వ్యవసాయము అంటే ఏంటంటే ఇందా చెప్పాను కదా, సేంద్రియ వ్యవసాయానికి అన్లిమిటెడ్ ఈ విధంగా చేస్తేనే సేంద్రియ వ్యవసాయం అనేది లేదు. సపోజ్ మనమే ఉన్నాం, ఒక టైంలో కొంచెం రైస్ తింటాం, ఇంకో టైంలో ఇంకొంచెం ఎక్కువ తింటాం. ఇక్కడ పంటలకు కూడా కావాల్సింది భూమికి ఇవ్వటమే రైతు చేసే పని. పాత రోజుల్లో ప్రతి రైతు కూడా ఏం చేసేవాడు? దుక్కిలోనే పెండపోగు వాడేవాడు. ఈరోజు ఆ పెండపోగు లేదు. ఆ పెండపోగు ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే బయలాజికల్ ఉంటుంది, సేంద్రియ కార్బనం ఉంటుంది. ఈరోజు ఆర్గానిక్ కార్బన్ అని చెప్పేసి ప్రతి రైతు వాడుతున్నాడు ఎరువులు. కానీ ఆర్గానిక్ కార్బన్ అంటే ఏంది? పాత రోజుల్లో మనం నీళ్లు కాబెట్టుకుంటే కట్టెలు కాల్చి వచ్చేది బూడిదే. ఈరోజు ఆ బూడిదని మనం కొనుక్కుంటున్నాం. ఇక్కడ మెయిన్ సేంద్రియ వ్యవసాయం చేయాలంటే మేడం మనకు వచ్చేటువంటి దిగుబడి ఎంత, మనం పెట్టే పెట్టుబడి ఎంత. ప్రతి రైతు వ్యవసాయాన్ని వ్యాపారంగా ఆలోచిస్తేనే ఇది నేను చేసేది వ్యాపారం, నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను, నాకు ఇంత దిగుబడి రావాలి, ఇది నేను అమ్మితే నాకు ఇంత మనీ వస్తుందని ఆలోచించగలిగినప్పుడే సేంద్రియ వ్యవసాయానికి ఒక మొదటి అడుగు పడుతుంది. లేదంత కాలం రైతు నష్టపోతూనే ఉంటాడు. సో సుధాకర్ గారు, మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్లో అంటే ముఖ్యమైనవి ఇవి అంటే పూర్తి ఆర్గానిక్ అని చెప్పడానికి మీరు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఒకటండి, నేను నాక్రోబయోటిక్ ఎండీగా నేను చెప్పేది అంటే మా ప్రొడక్ట్స్ ఏదైనా సరే ప్రతి రైతు తాగొచ్చు. నేను ఫస్ట్ అష్యూరెన్స్ అంటే పంటకు వాడే ముందు కూడా ఇతను ఒక మూత తాగొచ్చు. అంటే దీంట్లో ఎటువంటి రసాయనాలు లేవనటానికి నేను ఇచ్చే మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే దీంట్లో కంప్లీట్ బయలాజికల్ అండి. పెరుగు ఉంది, పెరుగు 2 రోజులకి మనం ఏం కదిలే మర్చిపోయాం, ఒక చిన్న ఒక తెట్టలాగా వస్తుంది. ఇంకొక 2 days పోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా. అంటే ఆటోమేటిక్గా అది ఏం చేయకపోయినా డికంపోజ్ అవుతుంది. డికంపోజ్ అయ్యి దాన్ని మనం అంటే పాత రోజులకి వెళ్ళిపోతే అదే 3-4 రోజులు ఉన్నటువంటి పెరుగుని తీసుకెళ్ళి మనం గేదెలకి వేస్తే ఆటోమేటిక్గా అవి ప్రేమగా తింటాయి, ఇష్టంగా తింటాయండి. కానీ మనం పులిసిన పెరుగుని మనం తినలేము. అంటే మన నాలుక ఫ్రెష్ టేస్ట్ని చూస్తుంది. అదేవిధంగా మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మన ఇంటికి బొద్దింకలు వస్తుంటాయి ఇళ్ళలో, సాధారణంగా ఉండేది. మీరు డైలీ క్లీన్ చేస్తే బొద్దింకలు రావు, క్లీన్ చేయకపోతే బొద్దింకలు వస్తాయి. ఎందుకు? ఆ ప్లేస్ ఏదైతే మనకి ఇష్టంగా లేని ప్లేస్ దానికి ఇష్టం. అంటే ఒక 3-4 రోజులు మనం శుభ్రంగా చేయకపోతే దానికి అది ఇష్టమైన ప్లేస్ కాబట్టి అక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి రైతు ఏదో ఇప్పుడు నేనని కాదండి, నేను చెప్పానని ఓపెన్ చెప్తాను, నేను చెప్పానని కాదు, లేదా యూట్యూబ్లో చూసి కాదు, లేదా ఫేస్బుక్ చూసి కాదు, ప్రాక్టికల్గా వ్యవసాయం చేస్తే అంటే సేంద్రియ వ్యవసాయం కాదు మేడం ఇక్కడ చెప్పదలుచుకుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా నా భూమిలో ఏముంది, నా భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి, నేను పెట్టేటువంటి పంటకి ఏమి అవసరం, ఈ 2 బేరీజ్ వేసుకొని మిగిలినటువంటిది పెట్టుబడిగా రైతు పెట్టగలిగినప్పుడు 100% సక్సెస్ అవుతారు. అటువంటి రైతులు ఈరోజు నా దగ్గర ఒక 40 నుంచి 50 వేల మంది సక్సెస్ రైతులు ఉన్నారు. 1 లక్షకు పైగా మేము వాడిన రైతులు ఉన్నారు. కంప్లీట్గా మేడం ఒక 25 నుంచి 30 వేల మంది ప్రతి సంవత్సరం రిపీట్గా వచ్చే రైతులు ఉన్నారు. మేము ఎక్కడికి వ్యాపారానికి కానీ ఎవరికి ఫోన్ చేసి అడిగే పని లేదు. వాళ్ళు ఆ క్రాప్ వేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్రాప్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం తీసుకుందాం, మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ లేసేసి కాలకృత్యాలు తీర్చుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం వర్క్ చేసుకుని తర్వాత స్నాక్స్, తర్వాత లంచ్, దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 4కి తర్వాత డిన్నర్. డైలీ తింటాం కదా స్నాక్స్. కానీ రైతు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఒకేసారి ఒక 2 బస్తాలు డిఏపి వేస్తాడు, ఇక వారం రోజులు ఆ పొలానికి పోడు. మనం ఒకేసారి ఒక మటన్ బిర్యానీ తింటే ఇక 2 రోజులు అన్నం తినకుండా ఉంటామా? కుదరదు. బిర్యానీ కావాలంటాం, 2 రోజులకి. కానీ ఆహారం కూడా పంట డైలీ తీసుకుంటుంది. ఆ డైలీ తీసుకునే ప్రాసెసే బయో ఫర్టిలైజర్స్.
ఎప్పుడైతే మీరు భూమిలో ఆ బయో ఫర్టిలైజర్స్ని రిలీజ్ చేస్తారో, భూమిలో సప్లై చేస్తామో, అవి నిరంతరంగా డైలీ ఫుడ్ ఇస్తాయి. డైలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంది, రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. రెసిస్టెన్స్ పవర్ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పంటకు ఉంటుంది. దానివల్ల చీడపీడలు తక్కువగా వస్తాయి, పెట్టుబడి తగ్గుతుంది. అండ్ మీరు చేస్తున్న బయో ఉత్పత్తుల విషయంలో మీరు తీసుకుంటున్న ముఖ్య చర్యలు ఏంటి? ఒకటండి, న్యాక్రోబయోటెక్ ద్వారా అంటే డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయి. మేము చేస్తున్న మా దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ల్యాబ్ టు ల్యాండ్. అంటే ఏంటంటే మా ఫ్యాక్టరీలో మా ల్యాబ్లో తయారైనటువంటి బయో ఫర్టిలైజర్స్ రెడీ టు మూవ్ మేము ప్యాక్ చేసి డైరెక్ట్గా రైతుకే పంపిస్తాం. అంటే ఇక్కడ ఎక్కడో కూడా కంటామినేషన్ జరిగేటువంటి అవకాశం లేదు. అంటే న్యాక్రోబయోటిక్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, గొప్పతనం దానికంటే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ల్యాబ్లో తయారు చేసినటువంటి బయో ఫర్టిలైజర్స్ డైరెక్ట్గా రైతుకే వెళ్తాయి. రెగ్యులర్గా వ్యాపారం జరిగేది అన్ని కంపెనీస్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అక్కడి నుంచి గోడంకి వెళ్తాయి, గోడం దగ్గర నుంచి డీలర్కి వెళ్తాయి, డీలర్ దగ్గర నుంచి రైతులకి వెళ్తాయి. ఈ డీలర్ దగ్గర అన్ని రకాల ఉత్పత్తులు ఉంటాయి. యూరియా ఉంటుంది, డిఏపి ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ అన్నీ ఉంటుంది. ఇక్కడ బయో ఫర్టిలైజర్ ఎప్పుడైతే వాటి పక్కన పెట్టడం జరుగుతుందో కంటామినేషన్ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే రసాయన చర్య జరగడం వల్ల దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చనిపోద్దని నేను చెప్పను మేడం, ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. దానివల్ల ఈరోజు బయో ఫర్టిలైజర్స్ మీద రైతులకు కూడా ఇది వాడితే రిజల్ట్ రావట్లేదు అనేటువంటి అపోహ ఏర్పడింది. ఇప్పుడు మాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే 24/7 అంటే మేము మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 9 వరకు అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళు, అగ్రికల్చర్ ఎంఎస్సీ వాళ్ళు మన దగ్గర 150 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్. వీళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ వైడ్గా రైతులను ఒక టీమ్గా చేసుకొని వాళ్ళు వేసే పంటలకు ఏం కావాలి, ఏ స్టేజ్లో ఏది వాడాలి అనేది వాళ్ళు కంప్లీట్గా, అంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్కి ఆ స్కూల్ టీచర్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుందో రైతుకు కూడా ఈ నాలెడ్జ్ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కెమికల్స్ యొక్క ప్రభావం పెరిగింది, ప్లస్ ఇవి వాడే విధానంలో కొంత అవగాహన లేకపోవడం వలన రసాయన ఎరువులు వాడగానే రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది, ఈ బయో ఫర్టిలైజర్ లేటుగా వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ దగ్గరగా మేము ఒక మీడియేషన్ అంటే ఒక ఎంప్లాయీని ఇచ్చి రైతుకి చివరి వరకు మేము రైతుకి ట్రైనింగ్ ఇవ్వటము, ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మేడం. ఎస్ సుధాకర్ గారు, ఫైనల్ వర్ మీరు చేస్తున్న ఉత్పత్తులను అంటే మీకు ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉందా? ఉందండి, ఇప్పుడు అది ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందండి. ఇప్పుడు మేము ఫుడ్ ప్రాసెసింగ్లోకి వస్తున్నాము. ఇందాక మీ మధ్యలో కూడా చెప్పున్నా నేను, మా జీవన ఎరువులు అంటే న్యాక్రోబయోటిక్ ఇన్పుట్స్ వాడి వ్యవసాయం చేసే రైతు ఏ రైతు అయితే చేస్తారో, అంటే ఒక మెంబర్షిప్ కార్డు లాగా స్టార్ట్ చేశాం మేడం. ట్రయల్స్ అయిపోయింది ఒక 2 years నుంచి. ఇప్పుడు మా దగ్గర ఒక 300 మంది రైతులు ఉన్నారు. ఏ పంట అయితే పండిస్తారో ఆ పంట మొదటి నుంచి చివరి వరకు వాడిన రైతుకి మార్కెట్ కంటే 10% ఎక్స్ట్రా ఇచ్చేసి, సపోజ్ మార్కెట్లో 2000 ఉంది, మేము 2200 ఇచ్చేసి అక్కడే ప్రాసెసింగ్ చేసేసి దాన్ని మళ్ళీ ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఇవ్వాలి. వాటిలో మేము ప్రధానంగా ఎంచుకుంది 3 అండి. 1 ఆయిల్, 2 చిల్లీ, 3 పసుపు. ఇక తర్వాత అన్ని బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్ అవన్నీ కూడా వస్తుంది. కాదు ఈ 3 బేసిక్గా తీసుకున్నాము. ఇప్పుడు ప్రతి రైతు ఏదైతే అంటే ఏంటంటే రైతు పెట్టిన పెట్టుబడికి అంటే మా దగ్గర ఒక 50,000 రూపాయలకు వాడాడు రైతు, ఖచ్చితంగా మేము నష్టపోలేదు అనడానికి ఎష్యూడ్ ఏమి ఇస్తున్నామంటే అతను పండించినటువంటి పంటకి మేమే మార్కెట్ చూపిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. రైతు ఖచ్చితంగా న్యాక్రోబయోటిక్ దగ్గర మేము ఇన్పుట్స్ కొన్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఖచ్చితంగా మా పంటని మార్కెట్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ప్రైస్ ఇస్తుందో ఆ ప్రైస్ ఆయన తెలుసుకోవడం అతని బాధ్యత. మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ నంబర్లో కలిసి వస్తుంది, అంటే మీరు ఏ టైంకి ఫ్రీ ఉంటారు అనేది? ఫ్రీ అనేం లేదండి, 24/7 ఇదే వర్క్ అండి. ఒకటి, నా దృష్టిలో బిజీ అనే పదానికి అర్థం లేదు. బిజీ అంటే ఏంటంటే ఆ వర్క్ని ఎస్కేప్ చేయడానికి, అంతే, తప్పించుకోవడానికి బిజీ. నేను బిజీ ఉన్నాను అంటే ఆ వర్క్ నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి. కాబట్టి బిజీ అనే పదం ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర 150 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్. వీళ్ళకి మీకు 7032329292 ఒక నెంబర్ ఉందండి. తర్వాత 7032326262 2 కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి. వాటికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. 24/7 కాల్ చేస్తే వాళ్ళు మీకు ఏదైతే సూటబుల్ ఉంటారో, అంటే ఏంటి, మీరు ప్యాడీ కావాలి, ప్యాడీకి సంబంధించిన టీంకి ఇస్తారు, లేదా మీ చిల్లీకి సంబంధించిన క్రాప్. ఇక్కడ మా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే ఏ క్రాప్కి సంబంధించి ఆ క్రాప్కి ఉన్నారండి.
మెయిన్ అన్ని పంటలకు ఒకే కాదు. మీరు కాటన్ పండిస్తే కాటన్ స్పెషలైజేషన్ ఆ టీంకి వెళ్తుంది, ఫార్వర్డ్ చేస్తారు. ఎనీ టైం మీరు సలహా తీసుకోవచ్చు. నేను చివరిగా చెప్పేది అంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేయాలి. ఎందుకు సాయిల్ టెస్ట్ చేయాలి అంటే ఆ భూమిలో ఏముందో మనకు తెలియదు, ఏమి లేదో మనకు తెలియదు, ఆ పంటకి ఏం అవసరమో తెలియదు. కాబట్టి మనం చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చూడండి, మన పెద్ద హాస్పిటల్స్ నేమ్ చెప్పకూడదు, ఎంత కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్కి అంటే మీరు సాయిల్ టెస్ట్ అంటున్నారు, నాకు చిన్న డౌట్ అనిపిస్తుంది సుధాకర్ గారు. సాయిల్ టెస్ట్ అంటున్నారు, మళ్ళీ గుంతలు అన్నీ తవ్వాలనుకుంటున్నారు. అవసరం లేదండి. ఇక్కడ సాయిల్ టెస్ట్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, మీ పద్ధతిలో నేను సమాధానం ఇస్తాను. ఇక్కడ ఏంటంటే సాయిల్ టెస్ట్ అంటే మనకి డాక్టర్ దగ్గర వెళ్తాం, ఆ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్, 30 years ఉంటుంది. అతను ఏం చేస్తారు, స్కాన్ చేయమని చెప్తారు లేదా బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీ దగ్గర ఉన్న బ్లడ్ అంతా తీస్తారా? తీయలేం కదా. ఎంత తీస్తారు? మాక్సిమం చిన్న బాటిల్లో 5 ml తీస్తారు. సేమ్ అదే విధంగా మన సాయిల్లో, మన పొలంలో ఏదైతే మనం వేయాలనుకుంటున్నామో ఆ పొలంలో కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి. కొన్ని 45 inches, తర్వాత ఒకటి అడుగున్నర, 2 అడుగులు. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకొని మనం ఆ సాయిల్ మొత్తాన్ని చెక్ చేసుకొని 365 days చేస్తున్నాం. మేము చేసే సాయిల్ టెస్ట్లో ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ప్రతి రైతు కూడా లైవ్లో చూడొచ్చు. అంటే అతను సాయిల్ టెస్ట్ మా ల్యాబ్కి వచ్చిన దగ్గర నుంచి అతను ఒక యూజర్ ఐడి ఇస్తాము, లైవ్లో అతను కెమెరా ద్వారా ఫోన్లో చూసుకోవచ్చు, లింక్ ఇస్తాము. అతను సాయిల్ టెస్ట్లో ఏముంది రిపోర్ట్ అతను మొబైల్కి వచ్చేదాకా అతను ఆటోమేటిక్ చెక్ చేసుకోవచ్చు. ఇది చేసుకోగలిగితే అతను పెట్టే పెట్టుబడి అతని కంట్రోల్లో ఉంటుంది. లేదనుకోండి, ఆ భూమిలో ఏముందో తెలియకపోతే అతను ఏం పెట్టాలో తెలియకపోతే నష్టపోతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు. రైట్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. అంటే ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు ఇచ్చారు, అంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రైతుగా ఉండి మీరు ఇన్ని అంటే కల్తీ ఆహారం అనేది చెప్పారు. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. సో ఇది వాళ్ళది నాగ్రోబయోటిక్స్ సమర్పించి పొడమి తల్లి కార్యక్రమం చూస్తున్నాడు. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి ఫోర్సైట్ న్యూస్.